పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు అని రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన వచనమును బట్టి మీకు స్తోత్రాలు. అల్పుణ్ణైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేతగాలు చెప్పటం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మాట్లాడుటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి వాడుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభువా, చిన్నపిల్లలు అలర చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రతి మాట మీ జీవంతో పొదిగి ప్రభువా, మా అందరి హృదయాల్లో మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, మీ మీద నమ్మిక ఉంచేటువంటి వారంగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని తయారు చేయవలసిందిగా ప్రాధేయపడుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పునినామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు అని రాయబడింది. ఈ యొక్క మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, రాజు అనగా దావీదు గారు యెహోవా యందు నమ్మిక ఉంచాడు అనలేదు. ఉంచాడు అంటే అంతకుముందు యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు అన్నట్టు అర్థం వస్తుంది. లేకపోతే యెహోవా యందు నమ్మకం ఉంచుతాడు అనలేదు. భవిష్యత్తులో యెహోవా యందు నమ్మకం ఉంచుతాడు అన్నట్టుగా అర్థం వస్తుంది. కానీ అక్కడ రాయబడిన మాట, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, చిన్ననాటి నుంచి దావీదు గారు పాటలు పాడుతూ ఉండేవాడు, ఆరాధన చేస్తూ ఉండేవాడు. అరణ్యంలో తన తండ్రి మందన కాస్తూ ఉన్నప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. తర్వాత రాజు అయ్యాడు. ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచుచూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం సాధారణంగా మనుషులమైన మనం ఏం చేస్తామంటే, మనం మనుషుల మీద నమ్మకం పెడతా ఉంటాం. ఎవరి మీద నమ్మకం పెడతా ఉంటామండి? మనుషుల మీద నమ్మకం పెడతా ఉంటాం. స్నేహితుల మీద నమ్మకం పెడతా ఉంటాం. బంధువుల మీద నమ్మకం పెడతా ఉంటాం. లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద నమ్మకం పెడతా ఉంటాం. లేకపోతే అధికారుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. లేకపోతే రాజుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. ఈ రాజుల మీద నమ్మకం పెట్టుకున్న, మనుషుల మీద నమ్మకం పెట్టుకున్న ఎవరో నమ్మదగిన వారు కాదు అనే సత్యాన్ని మాత్రం మనకి తర్వాత అర్థమవుతుంది. అందుకనే దావీదు గారు ఎవరిని నమ్ముకోకుండా చిన్నప్పటి నుంచి దేవుని పైన ఆయన నమ్మకం ఉంచుచూ ఉన్నాడు అని చెప్పి రాయబడుతూ ఉంది. దేవుని పైన మన నమ్మకాన్ని మనం ఉంచాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అప్పుల భారాల్లో ఉన్నా, ఇంట్లో రకరకాల చెప్పుకోలేని వేదనలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, మన సమస్య ఏదైనా మనము ఆయన పైన నమ్మకాన్ని ఉంచుతూ ఉండాలి అనే సత్యాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, మొట్టమొదటి పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5 నుంచి 8 వరకు మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ప్రియులరా, మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మన మనస్సు, మనం నమ్మకం ఎవరి మీద ఉంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన నమ్మకం బంధువుల మీద ఉందా? మన నమ్మకం స్నేహితుల మీద ఉందా? మన నమ్మకం మనుషుల మీద ఉందా? మన నమ్మకం రాజుల మీద ఉందా? ఏమండి, మన నమ్మకం యెహోవా పైన ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన నమ్మకం యెహోవా పైన ఉండకుండా, దేవుని పైన ఉండకుండా
మనుషులను ఆధారంగా చేసుకుంటే, మనుషులపైన మన నమ్మకాన్ని పెట్టుకుని యెహోవా పైన ఉన్న నమ్మకాన్ని, హృదయాన్ని మనం తొలగించుకుంటే మనము శాపగ్రస్తులం అన్నాడు. చాలా భయంకరమైన మాట. మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన మాట. మనకి ఏ సమస్య వచ్చినా ఎవరి మీద నమ్మకం పెడుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్య మనం ఎవరికి చెప్పుకుంటాం? ఫస్ట్ భర్తకు చెప్పుకుంటాం, లేకపోతే బంధువులకు చెప్పుకుంటాం, స్నేహితులకు చెప్పుకుంటాం, అధికారులకు చెప్పుకుంటాం, చైర్మన్కి చెప్పుకుంటాం, ఎమ్మెల్యేకి చెప్పుకుంటాం అండి. ఇక్కడ అవ్వకపోతే అక్కడ చెప్తాం, అక్కడ అవ్వకపోతే ఇంకోచోట చెప్తాం, అక్కడ అవ్వకపోతే వాళ్ళకన్నా పై అధికారికి చెప్తాం. ఈ టైప్లో మన యొక్క నమ్మకం కొనసాగుతూ ఉందా? మనం అలా ఆధారపడుతున్నామా? లేక చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా దేవునిపైన నమ్మకం పెట్టుకుని కొనసాగుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవునిపైన నమ్మకం పెట్టుకునేవాడు ఎలా ఉంటాడో, దేవునిపైన నమ్మకం పెట్టుకోకుండా తన హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించి మనుషుల మీద నమ్మకం పెట్టుకునేవాడు ఎలా ఉంటాడు అనేది 2 విధాలుగా దేవుడు మనకి అక్కడ చెప్తూ ఉన్నాడు, గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. మొదటిది శాపగ్రస్తుడు అయిపోతాం. మొదటిది ఏమైపోతామండి? దేవునిపైన ఉన్న నమ్మకాన్ని, ఆ హృదయాన్ని తొలగించుకుని మనుషుల మీదే ఆధారపడి, మనుషుల మీద నమ్మకం పెట్టుకుని, మనుషుల మీదే తన హృదయాన్ని పెట్టుకున్నటువంటి వాడు మొదట శాపగ్రస్తుడు అవుతాడు. తర్వాత అతడు ఎండిన భూమిలో, ఎడారి భూమిలో, నిర్జలమైన భూమిలో మొక్కలాగా అయిపోతాడంట. చదువమ్మ తర్వాత. అరుహ వాడు ఎలాగైపోతాడంటే ఎడారిలోని. ఎడారి అంటేనే అమ్మ, ఎడారి అంటేనే నీరు ఉండదు, నీడ ఉండదు. ఎడారి అంటే అర్థం ఏంటండి? నీరు ఉండదు, నీడ ఉండదు. దాన్నే ఎడారి అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, నీవైనా నేనైనా మనలో ఎవరైనా దేవునిపైన ఉంచాల్సిన నమ్మకాన్ని, హృదయాన్ని ఆయన మీద నుంచి తొలగించుకుని మనుషుల మీద ఎప్పుడైతే పెట్టుకుంటామో వాడు మొదట స్త్రీ అయిన పురుషుడైన శాపగ్రస్తుడవుతాడు. తర్వాత ఎడారిలోని అరుహా వృక్షంలాగా తయారవుతాడంట. ఎలా తయారవుతారంటండి? ఎడారిలోని అరుహా వృక్షంలాగా తయారవుతారంట. ఎడారిలో వృక్షం ఎలా ఉంటుందండి? మీకు ఏమైనా గెస్ చేయగలరా? ఎడారి అంటేనే నీళ్ళు ఉండదు, నీడ ఉండదు, ఎండ విపరీతంగా ఉంటుంది, నీళ్ళు చుక్క ఉండదు. అలాంటి నేలలో ఒక మొక్క ఎలా ఉంటుంది? మహావృక్షం అవ్వదు, మహావృక్షం అవ్వదు. దాని వేళ్ళు లోపలికి వెళ్ళవు, అక్కడికి అక్కడే ఉంటాయి వేళ్ళు. ఒక చిన్న పొదలాగా ఉంటుంది అంతే ఆ మొక్క. ఎలా ఉంటుందండి? ఒక చిన్న పొదలాగా ఉంటుంది అంతే. మహావృక్షం అవ్వదు, వేర్లు లోపలికి వెళ్ళవు, నీళ్లు దానికి తగలవు అండి. ఆ మొక్క బతికి ఉందన్నట్టే, కానీ దాంట్లో ఆకులు పచ్చగా ఉండవు, ఫలాలు ఉండవు అండి, అభివృద్ధి ఉండదు. ఇక అన్నీ మీరు తర్వాత యాడ్ చేసుకోండి. ఎడారిలో ఉన్న అరుహా వృక్షంలాగా బతుకుంటుంది అనమాట అండి. దేవుని మీద నమ్మకం తొలగించుకుని మనుషుల మీద నమ్మకం పెట్టుకునే ప్రతి వారు కూడా ఎడారిలోని అరుహా వృక్షంలాగా అయిపోతారనమాట. వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు, వాళ్ళ జీవితాల్లో దీవెనలు ఉండవు, వాళ్ళ జీవితాల్లో ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉండలేరు. వాళ్ళ ఆకులు పచ్చగా ఉండవు, ఆ చెట్టు చచ్చిపోయినట్టు ఉండదు, బతికినట్టు ఉండదు అండి, ఎండిపోయినట్టుగా ఉంటుంది, ఏదో బతికున్నాను అన్నట్టుగా ఉంటుంది అంతే. అలాగే ఉంటాయి. దేవునిపైన నమ్మకాన్ని తొలగించుకొని మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకున్న వారు ప్రతి ఒక్కరి జీవితాలు అలాగే ఉంటాయని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, శోధన వచ్చిందనుకోండి, ఆ శోధనలో ఆ మొక్క నిలబడలేదు, ఆ మొక్క తట్టుకోలేదు, ఆ మొక్క ఏమండి ఆ శోధనలను జయించలేదు. ఇక ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే బాగుండు, ఇన్ని బాధలు ఎవరికే రావు, నాకే వస్తాయి, ఇలాగా వాళ్ళు జీవితాన్ని నిష్ఠూరంగా వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఒక ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబంలో ఫలభరితమైన జీవితం ఉండదు ఏమండి. అంతా ఏదో అలాగా వెళ్తున్నాం, పనికి తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం, ఫలభరితమైన జీవితం, పచ్చగా ఉన్నటువంటి చెట్టులాగా వాళ్ళ బతుకులు ఉండవు. అయితే ఎవరైతే యెహోవాను పైన నమ్మకం పెట్టుకుని ఉంటారో వారు ఎలా ఉంటారట, అది కూడా చదవండి. వాడు నీటి కాలు వల్ల ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఉంటాడు. చదవన్నమాట. ఎంతసేపా? అతడు నీటి కాలు వల్ల ఎవరన్నా నాటబడినదై తన ఆకు వాడక
ఆకులు కూడా వాడిపోవటండోయ్. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. దేవుని పైన నమ్మకం పెట్టుకున్నవాడు అతడు ఏది చేస్తాడు, ఏది అట్టుకుంటే అదే సఫలమైపోతూ ఉంటుంది. అభివృద్ధి కలుగుతూ ఉంటుంది, ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి, దీవెనలు కలుగుతూ ఉంటాయి. ఏమండి, అతడు చెట్టు ఎలా ఉంటుంది అంటే ఆ వేర్లు లోపలికంట వెళ్తాయి. ఎలాగండి వేర్లు ఎలా వెళ్తాయండి? అది నాటబడిందే నీటి కాలువల ఓరన నాటబడింది, నీళ్లు సమృద్ధిగా దొరికే చోట నాటబడింది. దాని వేళ్ళు లోపలికంట వెళ్తాయి. అది వృక్షం, మహావృక్షం అవుతుంది. అండి, మనం ఇలా చూస్తే ఆకాశం అంత ఎత్తుదిగుతుంది, మహావృక్షం అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. అండి, అది చాలా బలంగా ఉంటుంది. ఎండ ఎక్కువ కాసినా చింత నందదు, ఎండ తీవ్రంగా ఉన్నా చింత నందదు. ఆకులు పచ్చగా ఉంటాయి, ఆకులు వాడిపోవు. అండి, 1 సంవత్సరం వర్షం లేకపోయినా కాపు మానదు అని చెప్పి రాశాడు. అమ్మ, ఉన్నాయా మాటలు ఉన్నాయి అక్కడ? వర్షము లేని సంవత్సరం ఉన్న చింత నందదు, కాపు మానదు అన్నాడు. అవునా? అంతేనా? దుష్టులన్న పైనే ఉంటుందమ్మా అది. చాలు. కాబట్టి ప్రియులరా, మనం ఏ చెట్టులాగా ఉండాలన్నది మనం నిర్ణయించుకోవాలి. దేవుని పైన నమ్మకం ఉంచి నీటి కాలువల వారన ఉన్న చెట్టులాగా ఉందామా? దేవుని పైన నమ్మకం తొలగించుకుని మనుషులపైన నమ్మకాన్ని పెట్టుకుని ఎడారిలో అరుహా వృక్షంలాగా ఉందామా? మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ నీటి కాలువల వారన నాటబడిన చెట్టు అండి అమ్మా, నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వేర్లు లోపలికంటే వెళ్తాయి. ఎంత లోపలికి వెళ్తాయంటే చాలా బలంగా ఉంటుంది ఆ చెట్టు. ఒకవేళ గాలేసింది అనుకోండి, ఒక స్పీడ్ చెప్తూ ఉంటారు, 70 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది గాలి అని చెప్తూ ఉంటారు. అంత పెద్ద గాలి వచ్చినా, కరెంటు స్తంభాలు పడిపోయినా అండి, ఎక్కడ ఏది పడిపోయినా ఈ వేర్లు లోపలగా ఉన్న చెట్టు మాత్రం పడిపోదు. అండి, నా మాట అర్థమవుతుందా? వేర్లు లోపలగా వెళ్ళిన చెట్టు మాత్రం ఎంత గాలేసినా పడిపోదు. మరి ఏమవుతుంది? ఆ గాలి ప్రభావానికి మొక్క ఇలాగ వంగుతుంది. మొక్క ఇలాగ వంగుతుంది. అవసరమైతే నేలను అంటుకునే అంతవరకు వంగుతుంది, ఇలాగ వంగుతుంది. గాలి ఎప్పుడైతే తగ్గిందో మళ్ళీ ఇలాగ వచ్చేద్ది. దాన్ని ఏ గాలి ఏమీ చేయలేదండి. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ కన్నీటి పరిస్థితులు వచ్చినా, తట్టుకోలేని సందర్భాలు వచ్చినా, ఇక బతికి బట్టగట్టలేడు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రయాణం గాఢాంధకారపు లోయలో వచ్చినా ఆ చెట్టును కదిలించలేవు. అంతగా అది వేర్లు లోపలికి నాటబడి ఉంటుంది, పచ్చగా ఉంటుంది. సంవత్సరం పాటు వర్షాలు లేకపోయినా చింత ఉండదు, కాపు మానదు. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వాళ్ళకు ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని పైన మన నమ్మకాన్ని ఉంచుచూ మనం కనుక ఉండగలిగితే మనము ఆ నీటి కాలువల వారన ఉన్నటువంటి చెట్టులాగా తయారవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, శోధన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మిమ్మల్ని కదిలించలేవు. అది అంత స్ట్రాంగ్ అయిపోతారనమాట. కాబట్టి ప్రియులరా, దేవుని పైన నమ్మకమును ఉంచేటువంటి వారు ఏమండి ఎలా ఉంటారు చెప్పండి అమ్మా? దేవుని పైన నమ్మకాన్ని ఉంచేవారు ఎలా ఉంటారు చెప్పండి? నీటి కాలువల వారన ఉన్న చెట్టులాగా ఉంటారు. అలాగే మనం సిద్ధపడాలి, తయారవ్వాలి. వేర్లు బాగా లోపలికి తన్ని మన చెట్టు అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఆకు వాడని చెట్టులాగా మన చెట్టు ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అండి అమ్మ, కొంతమంది ఎన్ని కష్టాలు ఉంటాయో కానీ నవ్వుతూ ఉంటారు. వాళ్ళని కనుక ఎవరైనా కదిలించి మీకు ఏ కష్టం లేదా, ఏ బాధ లేదా, ఎప్పుడు చూసినా ఎంత నవ్వుతూ ఆనందంగా ఉంటారంటే వాళ్ళని కూర్చోబెట్టి మా కష్టాలు చెప్తాం వినండి అని చెప్తే యువతలోకి ఏడిపోతుంది. వాళ్ళ కష్టాలు చెప్తే అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా, ఆనందంగా, ఫలభరితమైన చెట్టులాగా వారికి ఒక ధైర్యం, అభయం, మా దేవుని పైన మా నమ్మకం ఉంది, మాకు ఏమి కాదనే ఒక విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా,
దేవుని పైన నమ్మకం లేనివాడు చిన్న శోధనకే కొట్టుమిట్లాడిపోతూ ఉంటాడు, ముఖం మాడిపోతూ ఉంటుంది, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, దిగులు చెందుతూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు, బెంగెట్టేసుకుంటాడు అండ్ బాగా కృంగిపోతాడు. ఆ మనిషిలోనే తేడాలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఆడి నమ్మకం మనుషుల మీద ఉంది, దేవుని మీద లేదు. మన నమ్మకం దేవుని మీద ఉంటే పక్కనే అగ్నిగుండం 7 రెట్లు పెంచమన్నాడు. ఏంటండి 7 రెట్లు పెంచమన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎంత కూడా భయం రాలా, వచ్చిందంటారా? 7 రెట్లు పెంచమని చాలా కోపంగా ఉగ్రుడై రాజు మాట్లాడుతున్నాడు. ఏమిరా మీకు అసలు భయం లేదా అంటే, రాజా అని కూడా అంటలేదు. అలా ఆ రాజుగారిని రాజా అని కూడా అంటలేదు. మా దేవుడు మమ్మలను తప్పించి రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోతే చచ్చిపోతాం కానీ నువ్వు చెప్పినట్టు చెయ్యనేటు మనం చేసుకోమంటున్నారు. మతిపోయింది రాజుకి. ఏంట్రా వీళ్ళ ధైర్యం అని ఒక్కొక్కడిని అందులో ఇసురుతాకి, అగ్నిగుండంలో ఇసురుతాకి 2-3 పురమాయించాడు. ఈ ఇసురు వాళ్ళు చచ్చిపోయారు. లోపలికి వెళ్ళి వాళ్ళు చక్కగా నడుస్తున్నారు, అగ్నిగుండంలో లోపలికి వెళ్ళి నడుస్తున్నారు. రాజుకు ఒక్కసారి ఆశ్చర్యపడిపోయాడు. రే ఏంట్రా మనం ఎంతమందిని వేసామంటే 3 వేసామండి, మరి నాకు 4 కనపడుతున్నారు, ఒక ఆయన తెల్లని వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నాడు ఏంటారు లోపల ఆయన. అప్పటికప్పుడు తన తీర్మానాన్ని మార్చుకున్నాడు, మనస్సును మార్చుకున్నాడు. ఈ విధముగా రక్షించగల సమర్థుడైన దేవుడు భూమి మీద ఎవరు లేరు. ఇసర్నోళ్ళు చచ్చిపోయారు, లోపల వాళ్ళు సురక్షితంగా తిరుగుతున్నారని షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారు లారా, జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిచాడు. అంతకుముందు ఎలాగే ఏమన్నాడండి? ఉగ్రుడై రౌద్రుడై లోపలేసామన్నాడు. అదే వ్యక్తి వాళ్ళని సేవకులారా బయటికి రండి అని గౌరవంగా పిలిచాడు. అప్పుడు శాసనం రాశాడు, ఈ విధంగా రక్షించగల దేవుడు భూమి మీద ఎవరు లేరు. షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారు దేవుడే నిజమైన దేవుడు, వారి దేవుడిని ఆరాధన చేయాలని శాసనాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పైన నమ్మకం అలా పెట్టుకోవాలి. శ్రమలకు ఎదురుగుండా కనపడుతున్న, శోధన ఎదురుగుండా కనపడుతున్న మరుక్షణంలో తలకాయ తీసేస్తారన్నటువంటి పరిస్థితి అయినా ప్రశాంతంగా ఉంటారు. ఏంటి సార్ ఆ ధైర్యం అంటే ఆయన పైన నమ్మకం. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటి నమ్మకం కలిగిన వారుగా మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నెంబర్ 1 అండి, దేవుని పైన మనము నమ్మకం ఉంచుచూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శాంతి సమాధానాలతో సంతోషంగా పచ్చని చెట్టులాగా, ఫలభరితమైన చెట్టులాగా మనల్ని దేవుడు మారుస్తాడు. మనము చేయునదంతయు సఫలం చేస్తాడు. మీరు వ్యాపారం చేస్తే వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఏది పట్టుకుంటే అదే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు 10 గేదెలు కొనుక్కోండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక 100 మేకల గొర్రెలు కొనుక్కోండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఏది పట్టుకుంటే అది, ఒక మిషన్ టైలరింగ్ పట్టుకోండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఏది పట్టుకుంటే అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధి అయ్యేటట్లుగా, ఆశీర్వాదింపబడినట్లుగా ఏమండి మీ చెట్టు ఫలభరితంగా, మీరు చేయున్నదంతయు మీరు ఏది పట్టుకుంటుందే దీవెనకరంగా మారిపోద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకటే ప్రిన్సిపల్, ఆయన పైన నమ్మకం ఉంచుతున్నావా? అదొక్కటే మనం నేర్చుకోవలసిన పాఠమని మీకు నేను మనవి చేసుకుంటాను. నెంబర్ 2 కీర్తన 32:10. కీర్తన 32:10. భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి కృప ఆవరించుతున్నది. అందరూ ఆమేన్ చెప్పండి. యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి కృప ఆవరించును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మీకు చాలాసార్లు చెప్తుంటాను నేను, యాకోబు గారు అమ్మ నాన్న చేత ప్రార్థన చేయించుకుని మేనమామ ఇంటికి బయలుదేరాడు. సగం దూరం కూడా రాలేదు, చీకటి పడిపోయింది. ముందుకు వెళ్తానికి దారి లేదు, వెనక్కి కొత్తగా దారి లేదు. అది బేకర అరణ్యమని, పాడైన ఎడారని రాశారు. అంటే బేకర అరణ్యంలో, పాడైన ఎడారిలో పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి. తెల్లరిలాగా చచ్చిపోతాడు ఖచ్చితంగా. చలికైనా చచ్చిపోతాడు. అలాంటి భయంకరమైన బేకర అరణ్యంలో, పాడైన ఎడారిలో ఉన్నాడు. ముందుకెళ్తలేదు, వెనక్కి కొత్తలేదు. అలాంటి చోట అండి యాకోబు గారు దేవునిపైన నమ్మకంతో చిన్న ప్రార్థన చేశాడు. ఎవరిపైన నమ్మకంతోనండి? ఎవరిపైన నమ్మకంతో? దేవునిపైన నమ్మకం ఉంచి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను, బేకర అరణ్యంలో ఉన్నాను, నన్ను కాపాడు ప్రభువా. ఏమన్నాడండి? నన్ను కాపాడు ప్రభువా, నన్ను క్షేమంగా మా మేనమామ ఇంటికి తీసుకెళ్ళి ప్రభువా,
నాకు మా మేనమామ కూతురుతో పెళ్ళయ్యేలా చేయి ప్రభు, నాకు పిల్లలను ఈ ప్రభు, నాకు కుటుంబాన్ని ఈ ప్రభు, నన్ను దీవించి ఆశీర్వదించి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి నాకు తోడై ఉంటే మళ్ళీ క్షేమంగా మా అమ్మమ్మ మనంటికి తీసుకొస్తే ఇక్కడ నేను మందిరం కట్టుకుంటాను ప్రభు, దశంభాగం ఇస్తాను ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన నమ్మకంతో చేసుకున్నాడా, నమ్మకం లేకుండా చేసుకున్నాడా? దేవునిపై నమ్మకంతో చేసుకున్నాడు. వెంటనే దేవుడు పరలోకంలో నుంచి వచ్చి అతడి దగ్గరికి వచ్చి అతడిని ఆవరించాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. అతన్ని ఏం చేశాడంటే అతడిని ఆవరించి తెల్లవార్లు కాపాడాడంట యాకోబుని దేవుడు. అండి, దేవుని పైన ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు ఆవరించి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన ఆవరించి కాపాడుతాడు. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఉంటారు, ఇంచుమించు 20-30 లక్షల మంది ఉంటారు. వాళ్ళు ఎడారిలో ప్రయాణం వెళ్తున్నప్పుడు అంతా ఇసుకే కదా. ఏమండి, వాళ్ళు ఇలా ఇసుకలో ఉన్నప్పుడు పగల భయంకరమైన ఎండ ఎంత కూడా తగలకుండా మేఘస్తంభంలాగా ఉండేవాడంట ఆయన. ఎలా ఉండేవాడంట? మేఘస్తంభంలాగా ఉండేవాడంట. ఎంత ఎండకులు తగలకుండా పైన మేఘస్తంభంలాగా ఉండేవాడు. సరే, రాత్రి అయింది. ఏమైంది? రాత్రి అయింది. రాత్రి భయంకరమైన చలికి చచ్చిపోతారనమాట. చలి తగలకుండా 4 వైపులా దేవుడు ఎలా ఉండేవాడంట అండి? అగ్ని స్తంభంలాగా ఉండేవాడంట. అంటే తన పైన నమ్మకం ఉంచినటువంటి బిడ్డల కోసం ఆయన అగ్ని స్తంభంలాగా ఆవరిస్తాడు, కాపాడతాడు. తన పైన నమ్మకం ఉంచిన బిడ్డల కోసం ఆయన మేఘస్తంభంలాగా ఆవరించి ఎండ తగలకుండా కాపాడతాడు. తన పైన నమ్మకం ఉంచిన బిడ్డలను ఏమండి ఆయన యాకోబును ఆవరించినట్టుగా ఆవరించి ఆయన కాపాడతాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కృప మనలను ఆవరిస్తుంది ప్రతి సందర్భంలో. అండి, కొన్ని మీకు గుర్తు చేస్తాను. అది మీకు సూట్ అయినా మీరు దాన్ని స్వీకరించి ప్రభువా నీ పైన నమ్మకం ఉంచుతున్నానని మీరు చెప్పండి దేవునికి. అండి, కొన్ని మాటలు చెప్తాను. ఆదికాండం 6:8 నోవహు కృప పొందినవాడయను అన్నాడు. నోవహు అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను అన్నాడు. నా వైపు చూడండి. ఇప్పుడు ఆ నోవహు జీవించిన కాలంలో ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ చాలామంది ఉన్నారు జనం. దేవుడు నోవహు దగ్గరకు వచ్చి చెప్పాడు, నాన్న నీవుకు దేవుని భయం ఉంది కనుక నీవు కృప పొందినవాడు అయ్యావు. నీవు నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడళ్ళు మొత్తం 80 కలిపి మీ రక్షణ కోసం ఒక వాడను కట్టుకోండి అని చెప్పేసి కొలతలు కూడా చెప్పాడు. ఈ కొలతల్లో వాడ కట్టుకోవాలి, ఇక్కడ కిటికీ పెట్టాలి, ఇక్కడ గుమ్మం పెట్టాలి, ఇన్ని అంతస్తులు కట్టాలి, ఇలాగెలాగని కొలతలు అన్నీ చెప్పాడు. పలానా మేకు వాడాలి, పలానా చితిసారకపు మ్రాణుతోనే కట్టాలి, అన్నీ చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈ నోవహుకి దేవుని పైన నమ్మకం ఉంచి వాడు కట్టాడా, నమ్మకం లేకుండా వాడు కట్టాడా? అది చెప్పండి అమ్మా. నమ్మకం ఉంచే వాడు కట్టాడా, నమ్మకం లేకపోయినా వాడు కట్టాడా? నమ్మకం ఉంచే వాడు కట్టాడు. ఏమండి, అంతకుముందు వర్షం ఎప్పుడు పడలేదంట ప్రపంచంలో. అంతకుముందు వర్షం ఎప్పుడు పడలేదంట. అసలు వర్షం ఎలా ఉంటుందో తెలియదంట. అలాంటి పరిస్థితుల్లో వర్షం ఎలాగ ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో వాన వస్తుంది, జలప్రలయం వస్తుంది, ఈ పర్వతాలన్నీ మునిగిపోతాయి. వాడ తయారు చేసుకుంటే మీరు మాత్రమే రక్షింపబడతారు, వాడ తయారు చేసుకున్నానంటే నమ్మాడు. ఏం చేశాడండి? నమ్మకం ఉంచాడు దేవుని పైన. అందుకని అతడు కృప పొందినవాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన నమ్మకం ఉంచాడు, భార్యకి చెప్పాడు, భార్య కూడా నమ్మకం ఉంచింది. 3 కొడుకులకి చెప్పారు, 3 కొడుకులు నమ్మకం ఉంచారు. 3 కోడళ్ళకి చెప్పారు, 3 కోడళ్ళు నమ్మకం ఉంచారు. ఈ 80 దేవుని పైన నమ్మకం ఉంచారు. ఈ 80 కలిపి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పారు, జలప్రలయం దేవుడు వస్తుందని చెప్పాడు, వాడ కట్టుకోమని చెప్పాడు. మేము 80 కట్టుకుంటా ఉన్నాం, మీరు కూడా వాళ్ళకు రావచ్చు, మీరు కూడా రండి అయ్యా అని అందరికీ చెప్పాడే చెప్పలేదా? అమ్మా, అందరికీ చెప్పాడే చెప్పలేదా? చెప్పాడు, అందరికీ చెప్పాడు. కానీ వాళ్ళందరూ ఏమన్నారండి? రే నాన్న, వాళ్ళందరూ ఏమన్నారు? చెల్లిని ఆడుకునేవాడే. మీరు ఇలా చూడండి అమ్మ, వాళ్ళందరూ ఏం కాదు, ఇంకా నేనేం అంటలేదు, కానీ ఇలా చూడండి అమ్మ, చెల్లిని ఆడుకునేవాడిని. మీరు గుడ్ గర్ల్స్, మంచి అమ్మా. నోవహు అందరికీ చెప్పాడు, జలప్రలయం రాబోతుందంట, వాడు కట్టుకోమన్నాడు దేవుడు అని ఊరి మధ్యలో కట్టేస్తున్నాడు. వాళ్ళ ఇంటికాడ కట్టేస్తున్నాడు. ఎవరికైతే చెప్పాడు వాళ్ళందరూ అంటున్నారు, ఒరేడు పిచ్చోడైపోయాడురా, ఎవడైనా వాడు కట్టుకుంటే సముద్రం కాడ కట్టుకోవాలా, ఈడు ఇంటికాడే ఊరి మధ్యలో కట్టేస్తున్నాడు, మొత్తం బుర్ర పాడైపోయింది, పిచ్చోడైపోయాడు,
మళ్ళీ మనకు చెప్తున్నాడు జలప్రలయం వచ్చేద్దంట. అసలు వర్షం ఎప్పుడైనా వచ్చింది ఏంటంటే మనం ఎప్పుడైనా ఎరిగిందో వర్షం మొత్తం జలప్రలయం వచ్చేద్దంట, మనం అందరం మునిగిపోతామంట, చచ్చిపోతామంట, ఈడొక్కడే వాళ్ళలో తేలిపోయి బతికిపోతాడంటరా అని అపహాస్యం చేసి నవ్వి ఎటకారం చేసి అలాకోలం చేసి ఒక్కడు రాలేదండి. వచ్చారా అమ్మ? ఒకడు వచ్చాడా? ఈ యనమండుగురు తప్ప, దేవుడు పంపించిన పక్షులు పశువులు తప్ప ఏమండి ఒక్క మనిషి ఎగస్ట్రా ఒక్క మనిషి రాలేదండి. వచ్చారా? వాళ్ళందరికీ ఏమి లేదు, దేవుని పైన నమ్మకం లేదు. వీళ్ళ యనమండుగురికి ఏముంది? దేవునిపైన నమ్మకం ఉంది. అన్న ప్రకారంగా వాడ పూర్తయింది. 120 సంవత్సరాలు ఇంచుమించు కట్టారు వీళ్ళ కష్టపడి. వాడ పూర్తయింది. దేవుడు చెప్పాడు లోపలికి వెళ్ళిపోమంటే లోపలికి వచ్చారు. దేవుడితో తలిపేసి స్థలం వేసాడు. జలప్రలయం స్టార్ట్ అయిపోయింది అండి. ఈ ఊరి మధ్యలో ఉన్న వాడ ఆ నీళ్ళకి అలాగలాగలాగలాగా లెగిసి ప్రపంచంలోని ఎత్తైన పర్వతం అరారాతి పర్వతం మీద నిలబడిందంటే వెళ్ళి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, దేవునిపైన నమ్మకం పరిస్థితులను బట్టి ఉంచొద్దు. దేవునిపైన నమ్మకం ఏమండి ఆ యొక్క మనకున్నటువంటి సందర్భాన్ని బట్టి మనం నమ్మకం పెట్టవద్దు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, విశ్వాసించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా దేవుని పైన ఎవరైతే నమ్మకం ఉంచుతూ ఉన్నారో వారిని కృప ఆవరిస్తుంది, కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈ యనమండుగురిని కృప ఆవరించింది, ఓడలోకి నడిపించింది. ప్రపంచంలో అందరూ చచ్చిపోయారు కానీ యనమండుగురు కాపాడబడ్డారు. మరలా వాళ్ళ ద్వారా ప్రపంచం మరలా పునరుత్పత్తి జరిగిందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, దేవుని పైన నమ్మకం ఉంచే వారికి కృప ఏం చేస్తారో ఆవరించి వారిని కాపాడుతుంది. ఇంకా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ముసలాయన అయిపోయాడు. అబ్రహాం ఏమైపోయాడండి? ముసలాయన అయిపోయాడు. కొడుక్కి పెళ్లి చేయాలంటే ఒక 10 ఊర్లో 20 ఊర్లో తిరిగి ఏమండి ఒక 50 సంబంధాలు చూసి అందులో మంచి పిల్లని సెలెక్ట్ చేసి పెళ్లి చేయాలి. అవునా కదా? మొట్టమొదట సంబంధం రాగానే పెళ్లి చేస్తారండి. వీళ్ళు ఏదో కొంత లిస్ట్ రాసుకుంటారు. ఇలా ఉండాలి, ఎంత పొడిగా ఉండాలి, ఈ రంగు ఉండాలి, ఇంత చదువు ఉండాలి, ఏదో రాసుకుంటారుగా. అవన్నీ సూట్ అయితేనే ముందుకు వెళ్తారు. అవునా కదా అండి? చూస్తూ ఉంటారు. ఎక్కడో సూట్ అవుతే టక్మని చేస్తారు. ఇప్పుడు నేను ముసలోని అయిపోయాను, నా వల్ల కదా నేను వెళ్ళలేనని చెప్పేసి ఈ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? అబ్రహాము ఆయన పెద్ద పాలేరైన ఎలియాజరుకి అప్పచెప్పేశాడు. ఏమండి? అప్పచెప్పేసి అంటాడు, నేను నా దేవుని పైన నమ్మకంతో నీకు అప్పచెప్పాను. ఎలాగ అప్పచెప్పాడంట? ఎవరిపైన నమ్మకంతో అంటండి? నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన పైన నమ్మకంతో ఈ కార్యం సఫలం చేస్తాడనే నమ్మకంతో నీకు అప్పగించాను. నువ్వు కూడా నమ్మకంగా వెళ్ళి నా కుమారుడికి పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేసి పెట్టురా అన్నాడు. ఆయన అడిగాడు, అయ్యా మరి ఒకవేళ ఎవరు సెట్ అవ్వకపోతే ఏం చేయమంటావు? మరి ప్రమాణం చేయమంటున్నావు అంటే, నా దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళు, ఒకవేళ అవ్వకపోతే ఏం కాదులే అని చెప్పాడు. అప్పుడు ఎలియాజరు వెళ్ళి అండి ఆయన కూడా ఎంత ప్రార్థనాపరుడు. ఈ రోజులలాగా ట్యాప్ ఇలా తిప్పితే నీళ్ళు రావండి. అప్పుడు ఊరిలో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా యవనస్తులు అందరూ కూడా ఊరికి ఒకటే బావి, ఆ బావి కాడికి రావాలా. ఆ బావి అయినా మెట్లు ఉంటాయి, మెట్లు దిగాలి. అండి నా వైపు చూడండి. ఆ మెట్లు దిగి కిందకే ఒక బిందు నింపుకుని మళ్ళీ మెట్లెక్కి ఇంటికి వెళ్ళాలి. రోజుకి 20 బిందులో 30 బిందులో 40 బిందులో అవి మాత్రమే కష్టం. అవునా కదా? అవి మాత్రమే కష్టం. అలాంటిది ఇతను అంటున్నాడు ఎలియాజరు, దేవా నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతాను, నాకు మాత్రమే నీళ్ళు ఇవ్వటం కాకుండా నా ఒంట్లకు కూడా ఏ బిడ్డ అయితే నీళ్ళు ఎత్తుందో ఆ బిడ్డనే సెలెక్ట్ చేసుకుంటాను ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏమండి? ఊర్లో ఒకవేళ 50 మంది ఆడపిల్లలు ఉంటే ఎవరైనా పోతారని అలాగా? అమ్మ ఎవరైనా పోతారా? ఆ ఊర్లోకి ఎలా 50 మంది ఆడపిల్లలు ఉన్నారనుకుందాం, ఎవరింట్లో నీళ్ళ కోసం వాళ్ళే తిప్పలు పడతారు. కానీ ఈయన నీళ్ళు అడిగితే ఈయనకే ఇస్తారు. ఆయన ఒంట్లో కూడా ఎవరన్నా నీళ్ళు వేస్తారండి? ఇప్పుడులాగా ఏమన్నా ట్యాప్ తిప్పితే వస్తున్నాయా నీళ్ళు? ఇప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి. కానీ మన పిల్లలు మనం అమ్మ ఒక నీళ్ళు ఎవరా అంటే తల్లి తెచ్చుకో అంటారు. ఇప్పుడు పైపు కొట్టక్కర్లేదు, ఏం కొట్టక్కర్లేదు, ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి, అవి కూడా తెచ్చిపెట్టరు. అలాంటి పరిస్థితి. కానీ అప్పుడు ఆ నూతులోకి దిగి మెట్లు దిగి నీళ్లు తెచ్చి అలా పైకెక్కగానే అమ్మ దాహంగా ఉంది కానీ నీళ్ళు అమ్మ అని అడిగాడు. వచ్చింది, నీళ్ళు వేసింది. చెమ్ముడు తాగుంటాడు తాగితే, అందుకని ఎక్కువ తాగలేం కదా, పొట్ట పట్టదు కదా, చాలమ్మ అంటాడు, అయిపోద్ది. అప్పుడు వెళ్ళిపోవాలి ఆ పిల్ల. కానీ అడగకుండానే ఆయనతో పాటు ఆ ఒంట్లు కూడా చూసింది, పక్కనే మోకరించి ఉంటాం. ఎంతో సుదూర ప్రాంతం నుంచి వస్తున్నట్టున్నారని మీ ఒంట్లో కూడా పోతానండి గబగబా దిగుతుంది, నింపుకొని వచ్చి అక్కడ నీళ్ళు వేసేస్తుంది, మళ్ళీ దిగుతుంది, మళ్ళీ వేస్తుంది. అలాగా ఒక్క ఉంటే 6 నెలలకు సరిపడా తాగుద్దండి ఒకసారి. ఒక ఉంటే 6 నెలలకు సరిపడా తాగుద్దండి ఒకసారి. మనం 6 నెలలకు సరిపడా తాగితే ఏం తాగుతాం? లెక్కేయండి.
నవ్వుతాం కదా, లెక్కేయండి. ఒక రోజుకి 4 లీటర్లు తాగుతారంట ఇంచుమించుగా ప్రతి మనిషిను అండి. అప్పుడు 6 నెలలు అంటే 180 రోజులు. 180 ఇంటూ 4 లీటర్లు ఎంత? 720 లీటర్లు. ఎంతండి? మనం ఒకవేళ 6 నెలలకి సరిపడా మనకి ఉండదు కానీ ప్లేస్ ఉంటే ఒక 720 లీటర్లు తాగుతాం మనం. మరి ఇప్పుడు ఉంటే ఇంకా పెద్ద సైజు కదా మనకన్నా. ఒక 1000 లీటర్లు తాగుద్ది అనుకోండి. పోనీ సపోజ్ ఒక 1000 లీటర్లు అంతే అంటే ఎన్ని నీళ్ళు తేవాలి? 8 నీళ్ళు తేవాలమ్మా. ఒక ఇంత డ్రమ్ ఉంటుంది, ఎన్ని లీటర్లు పడుతుంది? 200 లీటర్లు పడుతుంది అంతేనా? ఈ డ్రమ్ము, ఇంత డ్రమ్ము 200 పడుతుంది. అలాంటి 5 డ్రమ్ములు నింపితే ఒక ఒంటి సరిపోద్ది అనమాట. ఒక డ్రమ్ము నింపితే ఎన్ని బిందులు తిరగాలమ్మా? 10 సార్లు తిరిగితే ఎక్కడి నిండుతుందమ్మా బాబు? 200 లీటర్లు మాట్లాడుకున్నావా? ఒక డ్రమ్ము నింపితేనే చాలా సహనం ఉన్నట్టు, ఆవిడికి ఓపుకున్నట్టు, చాలా ప్రేమ ఉన్నట్టు, చాలా గొప్ప మంచి స్త్రీ అన్నట్టు లెక్క. ఒక డ్రమ్ము నింపితేనే ఒక్క ఒంటి 5 డ్రమ్ములు తాగేద్ది అండి. అలాగే ఎన్ని ఒంట్లు తెచ్చాడో మహానుభావుడు. ఆ ఒంట్లన్నీ తాగేదాకా వెళ్తానే ఉందంట, తెస్తానే ఉందంట, వెళ్తానే ఉందంట, తెస్తానే ఉందంట. అన్నీ తాగి సంతృప్తి చెందాకప్పుడు అయ్యా వెళ్తానయ్యా అని చెప్పి వాళ్ళ ఇంటికి బిందెట్టుకు వెళ్తుందంట. అప్పుడు అన్నాడు, మీ ఇల్లు ఎక్కడ చెప్పమ్మా అని అంటే, మా అన్నీకి చెప్పొస్తానని చెప్పేసి వెళ్తే అలా అన్నీ వచ్చాడు. సెట్ అయ్యింది సంబంధం, తీసుకెళ్ళాడు, పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు అసాధారణం అండి. ఈయన కోరుకున్నట్టు నీళ్ళెత్తాకే అసలు జరగదు, సెట్ అవ్వదు, సూట్ అవ్వదు. కానీ దేవుడు సహాయం చేశాడా చేయలేదా? ఎందుకు చేశాడు? ఆయన పైన నమ్మకం పెట్టుకున్న అబ్రాహాము అక్కడ ఉన్నాడు కాబట్టి. మీకు అర్థమైందో లేదో అమ్మా? అర్థమైందో లేదో? అర్థమైందా? ఒక తల్లిగారు అండి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మా పాప ఉంది కదా, చిన్న పాప, ఆ పాప అంత వయసు నుంచి ఆ పిల్ల కోసం ప్రార్థన చేస్తుందంట పాస్టర్ అమ్మ గారు. మా కూతురికి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. ఎలాగండి? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. మంచి అగ్నిలాగా మండే పాస్టర్ గారు కావాలి. ఎలాగంట అమ్మ? నా వైపు చూడంటారా? ఎలాంటి పాస్టర్ గారు కావాలంటే అండి, అగ్నిలాగా మండే పాస్టర్ గారు కావాలి, కట్నం తీసుకోకూడదు అని ఇన్ని పాయింట్లు ఎట్టి ప్రార్థన చేస్తుందంట వాళ్ళ అమ్మ. ఆ కూతురుతో పాటు కొడుకులు కూడా ఉన్నారు ఆవిడికి. అందులో ఒక కొడుకు అన్నాడు, నీ ప్రార్థన ప్రకారం అక్కకి పెళ్ళి అవుదని చెప్పాడంట. అక్కకే పెళ్ళి అవుదని చెప్పాడంట. అదేంటరా అంత మాట అనేసామంటే, ఇంత పొడుగులు ఇష్టెట్టావు, కట్నం వద్దంటున్నావు, వద్దని ఇదొద్దంటున్నావు, మళ్ళీ అగ్నిలాగా మండి చౌకడు అంటున్నావు, ఎవడత్తాడు నీకు అన్ని పాయింట్లు ఎడితే ఎవడు రాడు, పెళ్ళి అవ్వదు అక్క అని చెప్పాడంట. సర్లే చూద్దాం లేరని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పెళ్లి వయసు వచ్చినప్పుడు అనుకోకుండా ఒక పాస్టర్ గారు వాళ్ళే వచ్చారంటే, వీళ్ళు ఎవరికే కబురు పెట్టుకుండా వాళ్ళే వచ్చారు, కనుక్కొని వాళ్ళే వచ్చి చూసుకుని మాకు నచ్చింది, కట్నం ఏమవుతుంది, పెళ్లి చేస్తే చాలన్నారు, చేసుకుని పట్టుకుపోయారు. అయ్యిందా అవ్వలేదా? అవుతుంది. ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే ఏదైనా అవుతుంది సార్, అది విషయం. ఆయన పైన నమ్మకం పెట్టుకుని మనం ఉంటే అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే కృప ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆదికాండం 30:8 రాహేలుకి పిల్లలు పుట్టలేదు, వాళ్ళ అక్కకి పిల్లలు పుట్టేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి బోళ్ళంత మంది పిల్లలు పుట్టేస్తున్నారు. ఈవిడికి మాత్రం ఒకళ్ళు కూడా పుట్టలా అండి. అందరూ చుట్టుపక్కల అందరూ గొడ్రాలు అంటున్నారు, పిల్లలు పుట్టలేదు అంటున్నారు, అలాగన్నారు ఇలాగ అంటున్నారు. ఏమంటే చూస్తాక రాహేలు మంచి అందగత్తే, కానీ ఏం లేదు, పిల్లలు లేరు. నిందలు, అవమానాలు, బాధ, గుండె శోకం, ఎంతో ఇబ్బంది, చాలా వేదన పడిపోతుంది, చాలా వేదన పడిపోతుంది. దేవునిపైన నమ్మకం పెట్టుకుంది. ప్రభువా నువ్వే దిక్కు నాయనా, మా అక్కకి అందరూ పిల్లలు పుడుతున్నారు, నాకు ఒకరు కూడా పుట్టలేదు, ఒక పిల్లవాడిని. ఈ ప్రభుని దేవునిపైన నమ్మకం పెట్టుకుంది. దేవుడు ఆమెను దర్శించగా నఫ్తాలి పుట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా తర్వాత ఇంకొకరు పుట్టారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. బినోని పుట్టాడు. ఏమండి? దేవునిపై నమ్మకం పెట్టుకుంటే గొడ్రాళ్ళు పిల్లలు కలిగిన తల్లిగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండం 15:13 ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 20-30 లక్షల మంది ఏమండి ఆ యొక్క బానిస బతుకులు బతుకుతూ ఉంటే ప్రజలు తోడుకొని పోతుంది. అది కృప చేత తోడుకొని పోయావు అన్నాడు. ఏమండి? వీళ్ళందరూ కూడా దేవునికి మొర్ర పెట్టుకున్నారంట. వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడంట. వాళ్ళ మూలుగులు దేవుడు విని, వాళ్ళ మొరను దేవుడు విని వాళ్ళ కోసం మోషేను తయారు చేశాడు. మోషే వచ్చాడు, ఫరోతో మాట్లాడాడు, 10 అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడు. వీళ్ళందరినీ తీసుకుని విమోచించి అండి ఈ ఐగుప్తీలందరినీ ఎర్ర సముద్రంలో ముంచి వీళ్ళను కనాను దేశానికి నడిపించుకుని తీసుకెళ్ళాడు. కృపచేత తోడుకెళ్ళాడా? కృపచేత తోడుకెళ్ళాడు, విమోచించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది అసాధ్యం. 30 లక్షల మందిని విడిపించుకెళ్ళడం సాధ్యం అంటారా? సాధ్యమా? అది ఫరో అంతే మహా సైన్యం, ప్రపంచంలోనే బలమైన సైన్యం ఉన్నటువంటి రాజుగారిని ఎదిరించి తీసుకెళ్ళడం సాధ్యం అంటారా? చెప్పండి, సాధ్యం అంటారా?
అవదు. కానీ దేవునిపై నమ్మకం పెడితే సమస్తము సాధ్యం అని నిరూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియాకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. వైద్యులందరూ వచ్చారు, ఇంక నువ్వు బతకవు చచ్చిపోతావు అని చెప్పారు. ప్రవక్త గారు వచ్చాడు, ఇంక నువ్వు బతకవు చచ్చిపోతావు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లతో, ప్రభువా యథార్థ హృదయంతో సత్యముగా నీ సన్నిధిలో నేను ఎలాగో నడుచుకుంటున్నావు, దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే స్పాట్లో వితిన్ సెకండ్స్లో మరలా దేవుడు యెషయాకు ప్రత్యక్షమై వెనక్కి వెళ్ళి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నాడు. మళ్ళీ యెషయా వచ్చాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చానని దేవుడు చెప్పమన్నాడు. అంజూరపు మొద్ద తెచ్చుకుని పుండు మీద పెట్టుకుంటే తగ్గిపోతుందని చెప్పాడంటే అంజూరపు మొద్ద తెచ్చుకుని పుండు మీద పెట్టుకుంటే 3 రోజుల్లో తగ్గిపోయింది. అండి చచ్చిపోయేవాడు 3 రోజుల్లో క్యాన్సర్ తగ్గిపోయింది, బతికి మందిరానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే ఏదైనా చేస్తాడు సార్. క్యాన్సర్ చచ్చిపోతామని అందరూ చెప్తే చచ్చిపోకుండా చిన్న అంజూరం మొద్ద పెట్టించి బతికిచ్చేసాడు, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేసాడు సార్. కాబట్టి ప్రియులరా, ఆయన పైన నమ్మకం ఉంచిన వారి కొరకు ఆయన కృప వారిని ఆవరించి ఏదైనా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, దావీదు తర్వాత రాజుగా ఎవరు ఉండాలి అనే ఒక సందేహం వచ్చినప్పుడు రాజుగారిని దావీదు గారు చెప్పాడు, నా తర్వాత నా కుమారుడైన సొలొమోను నేను రాజుగా అభిషేకం చేయమని చెప్తాను. నా కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడతా ఉన్నాడు అని చెప్పాడు బత్షెబకి దావీదు గారు. చెప్పిన తర్వాత ఈ దావీదు గారు ముసలోడు అయిపోయాడు. ఇదే అదునుగా అదోనియా కూడా కొడుకే. అదోనియా ఏం చేశాడంటే నేనే రాజుని అని చెప్పేసి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు. అదోనియా ఏలుచున్నాడని అందరికీ తెలిసిపోయింది. అప్పుడు బత్షెబకు కూడా తెలిసింది. బత్షెబ దగ్గరికి వచ్చి ప్రవక్త గారు చెప్పాడు, మీ అబ్బాయి కదా అభిషేకం చేస్తానని చెప్పాడు దావీదు గారు, దేవుని చిత్తం మీ అబ్బాయి దగ్గర ఉంది కదా, అదోనియా ఏలటం ఏంటి, నువ్వు వెళ్ళి దావీదు గారికి వెళ్ళి అడుగు అని చెప్పి పంపించాడు. బత్షెబ వచ్చి దావీదు గారిని అడిగితే అదోనియా ఏలటం ఏంటి, నేను అభిషేకించమని చెప్పలేదు కదా అని అప్పుడు ప్రవక్తను పిలిపించి నా గాడిదని తీసుకుని నా కుమారుడైన సొలొమోను నా గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళి గిహోనులో నా సింహాసనం మీద అతనికి అభిషేకం చేయండి అని చెప్తే అప్పుడు అధికారపూర్వకంగా సొలొమోను తీసుకెళ్ళి అభిషేకం చేస్తే అప్పుడు అదోనియా తప్పుకున్నాడు. లేకపోతే అదోనియా పరిపాలన చేసేద్దుడు. ఏమండి, దేవుని పైన నమ్మకం పెట్టుకుంటే తారుమారు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. అదోనియా ఏలాల్సింది, కానీ అదోనియాని తీసేసి సొలొమోను రాజుగా అభిషేకించి ఆయన చిత్తానుసారంగా మందిరాన్ని కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, రోమాపత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కృపావరములనిస్తాను అన్నాడు. అండి, ఎవరెవరు ఏ బిడ్డ అయితే దేవునిపైన నమ్మకం ఉంచి ప్రభువా నాకు ప్రార్థనా వరం ఈ ప్రభు అంటే ప్రార్థనా పరులుగా ఒక కృపా వరాన్ని ఇచ్చి ప్రార్థనా పరులుగా మార్చేస్తాడు మనల్ని. ఏమండి, వాక్యం చదివే వరం ఈ ప్రభు అంటే వాక్యాన్ని చదివి కంటతా బట్టి 119 కీర్తన గడ చెప్పేస్తుంది ఒక ఆవిడ. ఎవరో ఓ పిల్లోడు కూడా చెప్పేశాడు, చూశాను నేను. 176 వచనాలు అనర్గళంగా చెప్పేశారు. మనము దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకుంటే అండి జ్ఞాపకశక్తినిస్తాడు. అండి, అది చదువుకునే కృపనిస్తాడు. కృప ఆవరిస్తుంది. మనకి అసాధ్యమైంది ఏమీ ఉండదని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కృపావరాలు ఇస్తాడు. ప్రార్థనా పరులుగా మనం తయారైపోతాం. వాక్యాన్ని బోధించేవారుగా తయారైపోతాం. ఏమండి, కొంతమందికి వాక్యాన్ని బోధించే వరం ఇస్తారు, కొంతమందికి పాటలు పాడే వరం ఇస్తారు, కొంతమందికి ఏమండి ప్రార్థనా పరులుగా వరం ఇస్తాడు, కొంతమందికి దెయ్యాలు ఎల్లగొట్టే వరం ఇస్తాడు, కొంతమంది వివేచన వరం ఇస్తాడు, కొంతమందికి అలా వరాలు విభజించి ఆయన ఆసక్తిని బట్టి ఇస్తూ ఉన్నాడు సంఘ క్షేమం కొరకు. కాబట్టి మనము ఆయన పైన నమ్మకం ఉంచితే ఆయన పైనుంచిన నమ్మకాన్ని బట్టి మనకు ఆయన కృపావరాలను ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఆయన పైన నమ్మకం ఉంచిన వారిని ఆయన నదుల పక్కనే ఉన్న చెట్టులాగా చేస్తాడు. మొదటి పాయింట్ అండి, ఎలా చేస్తాడు? ఎవరైతే ఏ బిడ్డ అయితే దేవునిపైన నమ్మకం ఉంచుతారో వారిని నీటి కాలు వల్ల నాటబడిన చెట్లాగా చేస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు ఇచ్చి వారిని పెంచి వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పైన నమ్మకం ఉంచిన వారిని ఆయన కృప ఆవరించి ఏ కార్యమైనా చేస్తాడు. ఆయన కృప చేత. ఏమండి, పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిన సందర్భాలు గుర్తు చేశాను. ఏమండి,
ఎన్నో సందర్భాలు గుర్తు చేశాను. ఇలాగున్న ఆయన కృప చేత ఏ కార్యమైనా చేయగలడు. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏమండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. దేవుని కృప ఒక శాపగ్రస్తమైన వంశంలో ఉన్నటువంటి రూతు గారిని దేవుని కుమారుడు వంశావళిలో తల్లుల జాబితాలోకి తీసుకెళ్ళిపోయాడు. అంత అభివృద్ధి, ఆశీర్వాదం. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్పి రాయబడతా ఉంది. దేవుని కృప ఎంత ఆవరించిందంటే రూతమ్మని, ఏమండి, ఆమె మోయాబీరాలు. ఎవరండి? మోయాబీరాలు. మోయాబీలు అంటే శపించబడిన వారు, వంశంలో నుంచి వచ్చింది ఆవిడ. కానీ శపించబడిన వంశం నుంచి వచ్చిన నయోమితో నిబంధన చేసుకుంది. ఏం చేసుకుందండి? నయోమితో నిబంధన చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు. మోయాబీల దేవుడు ఇంకొకరు ఎవరో ఉన్నారులేండి, అది పక్కన పెట్టి విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ నేను చనిపోతానని చెప్పేసి ఒక నిబంధన చేసుకుంది. అలాగే మనం కూడా విశ్వాసులైన అందరూ కూడా ప్రతి విశ్వాసి దైవ సేవకునితో ఒక నిబంధన చేసుకోవాలి. దేవుణ్ణి పరిచయం చేసి దేవుని వాక్యాన్ని బోధించి మన కొరకు ప్రయాసపడుతున్న దైవ సేవకులతో మనం ఏం చేసుకోవాలండి? ఒక నిబంధన చేసుకోవాలి. నీ దేవుడే నా దేవుడు అంటే దైవ సేవకుడు ఎవరినైతే ఆరాధన చేస్తున్నాడో ఆయననే ఆరాధన చేసే విశ్వాసులు కూడా ఇద్దరు ఒకటే. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను అని మోయాబును విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. నయోమితో ఒక నిబంధన చేసుకుంది, దేవునితో ఒక నిబంధన చేసుకుంది. అలాగే విశ్వాసులందరూ కూడా దైవ సేవకుడితో ఒక నిబంధన చేసుకోవాలి. మరణం వరకు మందిరాన్ని విడిచిపెట్టను అనే ఒక నిబంధన చేసుకోవాలి. దేవా, మరణం వరకు నిన్ను విడిచిపెట్టనని దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. అలాగైతే నీ దగ్గరున్న శాపాలన్నీ పోతాయి, నీలో ఉన్నటువంటి శాపాలన్నీ పోతాయి. ఆమె మోయాబీరాలు, శాపగ్రస్తురాలు, శాపం విరిచివేయబడింది ఏమండి, ఆశీర్వాదం స్టార్ట్ అయ్యింది. ఏమండి, అత్తమ్మ గారిని అడుగుతుంది, మనకు తింటాక రొట్టెలు కూడా లేవు కదా, పిండి కూడా లేదు కదా, ఎవరు కోతకు వస్తున్నారు, ఆ చేలోకి వెళ్ళి కొంచెం పరిగెరుకుని రమ్మంటారా అని అడిగితే అత్తమ్మ అంది, వెళ్ళమ్మా అంది. ఆ ఊర్లో 500 ఎకరాలు ఉన్నాయంట బోయేజ్ గారికి. అండి, మహా గొప్ప రైతు ఆయన పొలంలోకి వెళ్ళింది. పెద్దపాలేరుని అడిగింది, బాబు నేను పరిగెరికి వచ్చానని అడిగింది. నువ్వెవరో అమ్మని అడిగాడు. నయోమి గారి పెద్ద కోళ్ళని, నా పేరు రూత్ అని చెప్పింది. నయోమి కోళ్ళమమ్మా, సరే ఎరుకోమ్మా అన్నాడు. వచ్చింది మొదలు వెళ్ళిపోయేదాకా ఎవరింకైనా చూత్తం కానీ, పరాచకాలు ఆడతాం కానీ, నవ్వులాట కానీ ఏమీ లేదు. యవనస్తులు ఇంకా చూత్తం కానీ ఏమీ లేదు. వచ్చిన పని వచ్చినట్టుగా గింజలు ఏరుకుని ఒళ్ళో వేసుకుంటుంది. సాయంత్రం అయ్యాక ఉంటానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత రోజు బోయేజ్ గారు వచ్చాడు. వీళ్ళందరూ మన ఊళ్ళో ఆ పిల్ల ఎవరో కొత్తగా ఉందని అడిగాడు. అయ్యా, ఆ పిల్ల నయోమి గారి కోళ్ళంట, శ్రేష్టమైన బిడ్డయ్యా, భర్త చచ్చిపోయిన పరాయి పురుషుడి వైపు కన్నెత్తి చూడలేదయ్యా, నేను ఉదయం నుంచి కనిపెడుతున్నాను సాయంత్రం దాకా, ఒక్క యవనస్తుడి వైపు చూడలేదయ్యా. పోనీ ఆడవాళ్ళతోనైనా పరాచకాల్లో లేకపోతే ఎకఎకల పక్కపక్కలైనా ఉంటాయి, అస్సలు లేదయ్యా. వచ్చిన పని మీద దృష్టి పెట్టిందయ్యా. అత్తమ్మతో నిబంధన చేసుకుందంటయ్యా. అత్తమ్మకి గిన్నెలట్టుకెళ్ళి రొట్టె తయారు చేసి పోషిస్తుందంటయ్యా. నీ దేవుడు నా దేవుడు నిబంధన చేసుకుందంటయ్యా అని అన్నీ చెప్పేసరికి బోయేజ్ గారు పిలిచి ఆశీర్వదించాడు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా వచ్చావమ్మా, దేవుడు నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడని దీవించాడు. వెళ్ళేటప్పుడు నాకు కనపడితే ఆవిడ ఏరుకున్న ఒళ్ళోకి ఇన్ని కూడా రాలా, ఆ ఒడి పట్టమని ఒడి నిండా వేసి వెళ్ళి శుభ్రంగా తినండి అని చెప్పి పంపాడు. ఎవరో పరాయి దేశస్తులైన నా మీద ఇంత కనికరం ఎందుకయ్యానంటే, నీవు నీ అత్తకు చేసిందంత నాకు తెలిసింది, నీవు యోగ్యురాలవమ్మా వెళ్ళన్నాడు. చాలా ప్రేమగా చూశాడు. ఆయనకి తెచ్చుకున్న పేరాలు పెట్టాడు, ఆయనకి తెచ్చుకున్న కుండలో నీళ్ళు తాగమన్నాడు, పనులతో పాటు బావికాడికి వెళ్ళొద్దన్నాడు. అండ్ యవనస్తులకు ఆజ్ఞాపించాడు, ఆ పిల్లజులకి ఎవడని వెళ్తే కప్పడుతారని యవనస్తులకి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ బిడ్డను ప్రత్యేకంగా చూశాడు. ఏమండి, పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డనే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పొలంలోకి వెళ్ళి కానీ గింజలు దొరికితే పరిగెరుకుందాం అనుకున్న స్త్రీ అండి
ఒక నిబంధనలో ఉంది కాబట్టి, దేవునిపైన నమ్మకంతో వచ్చింది కాబట్టి, ఆయనపైన నమ్మకం ఉంచింది కాబట్టి 500 ఎకరాల భూస్వామికి భార్యగా, యజమానురాలుగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో తల్లుల జాబితాలో చేరిపోయింది. ఎక్కడ శాపగ్రస్తమైన వంశంలో బిడ్డ, ఎక్కడ యేసు ప్రభు వంశావళిలో తల్లుల జాబితా ఎలా మారిపోయిందో మీరు గమనించండి. ఆయన పైన నమ్మకం ఉంచేవారు పెంట కుప్పల మీద నుంచి సింహాసనం మీద వరకు కూడా తీసుకుని వెళ్ళబడతారని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దావీదు గారు అరణ్యంలో ఉండేవాడు, దావీదు గారు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు, ఆయన పైన నమ్మకంతో ఉండేవాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించి చక్రవర్తిగా చేశాడు తీసుకెళ్ళి. కాబట్టి ప్రియులారా, ఆయన పైన నమ్మకంగా బతకండి. కష్టాలైన నమ్మకంగా ఉండండి, ఇబ్బందులైనా నమ్మకంగా ఉండండి, శ్రమల్లోనైనా దేవునిపైన నమ్మకం ఉంచండి, దుఃఖంలోనైనా వేదనలైనా దేవునిపైన నమ్మకం ఉంచండి. ఆ నమ్మకం మనలను ఏం చేస్తుందండి? శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకు రూతు గారి ఉదాహరణని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడ మోయాబీయురాలు, ఎక్కడ యేసు ప్రభుల వారి వంశావళిలో తల్లుల జాబితా అస్సలు మ్యాచ్ అవ్వదు, అసలు అసాధ్యం, సాధ్యం కాదు. కానీ సాధ్యం చేశాడు దేవుడు. ఆయన పైన నమ్మకాన్ని పక్కకి తొలగిపోకుండా చూసుకోండి చాలు. మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏదైనా చిన్న శోధన వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్నది ఏదైనా సమస్య వస్తే ఎడారిలో అరుహా వృక్షంలాగా తయారవ్వకండి. ఎడారిలో అరుహా వృక్షంలాగా తయారవ్వకండి. నీటి కాలు వల్ల ఎవరన్నా నాటబడిన చెట్టులాగా బలమైన గాలిచిన నన్నేం చేయలేవు అని చెప్పేలాగా దృఢంగా ఉండండి. ఆయన పైన నమ్మకాన్ని అలా పెట్టుకోండి అని చెప్తున్నాను. కాబట్టి ప్రియులరా, అంత నమ్ముదాం, దేవునిపైన నమ్మకాన్ని పెట్టుకుందాం. నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టులాగా తయారవుదాం. ఆయన కృప ఆవరించబడిన వ్యక్తులుగా తయారవుదాం. శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించబడదాం అని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. 4వ మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. ఆయన పైన నమ్మకం పెట్టుకున్న వారికి ఆయన కేడెము అన్నాడు. 2 సమూయేలు 22:31. ఆయన పైన ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వారికి ఆయన కేడెముగా ఉంటాడంట. ఆయన శరణు చొచ్చు వారందరికీ, అది చాలు. ఎవరైతే ఆయనను శరణు చొచ్చుతారో, అంటే ఆయన పైన నమ్మకం పెట్టుకుంటారో వారికి ఆయన కేడెము అన్నాడు. ఆయనే మనకి కేడెములాగా మారిపోతే శత్రువు బాంబు వేసినా మన దగ్గరికి రాదో, శత్రువు బాణం వేసినా మన దగ్గరికి రాదో, శత్రువు వాడు ఎన్ని ఆయుధాలు వాడినా మన దాకా రాకుండా మనకే ఆడికి మధ్యలో కేడెములాగా అడ్డంగా ఉండి అక్కడే ఆపేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ అగ్ని స్తంభమే ఉందనుకోండి మనకే శత్రువుకి మధ్యలో అండి. ఒకసారి పర్వతం మీద ఎలీషా భక్తుడు శిష్యుడు ఉన్నారు. చుట్టూ శత్రువులు ముట్టడించారు. పొద్దున లేచి శిష్యుడు వచ్చి ఇలా చూసి, అమ్మ బాబోయ్ శత్రువులు వచ్చి ముట్టడించేశారు, ఇంక మన పని అయిపోయింది గురువుగారు అని వెళ్ళాడు. వెళ్ళి యారా బాబు ఏంటంటే, ఇంకేముంది బాబా అయిపోయింది మన పని, పర్వతం చుట్టూ ఎవరున్నారో శత్రువులు ఉన్నారు, ఆయుధాలు వేసుకొచ్చారంటే. అప్పుడు ప్రవక్త అన్నాడు, తండ్రి వీడి కన్నులు తెరువు నాయనా అన్నాడు. దేవుడు ఆడి కళ్ళు తెరిస్తే ఆ శత్రువులకి వీళ్ళకి మధ్యలో ఏమున్నాయంటండి? అగ్ని రథాలు ఉన్నాయంటండి. ఏమున్నాయంట? అగ్ని రథాలు ఉన్నాయంట. ఎవరు ఎంతకు ముందు చూస్తే కనపడలేదు. ఇప్పుడు గురువు గారు నా కళ్ళు తెరవమంటే నాకు అగ్ని రథాలు కనపడుతున్నాయి. ఆహా ఓహో ఇప్పుడు వేసుకుంటారా బాణాలు అంటున్నాడు ఇప్పుడు మనోడు. ఇంతకుముందు ఏమన్నాడు? అయ్యి బాబాయ్ అని గుండ్లు బాదుకుంటూ వెళ్ళిపోయాడు గురుగారు దగ్గర. బాబు గురువుగారు అయిపోయింది మన పని అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆహా ఏమి దేవా నీకు స్తోత్రములు, వందనములు, అగ్నిరథములు పెట్టిద్దివా నీకు స్తోత్రములు తండ్రి అని ఇప్పుడు స్తోత్ర ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ బాణాలు వేస్తున్నారు. అక్కడ దాకా వచ్చి అగ్ని దాకా వచ్చాక ఏమైపోతున్నాయి? కాలిపోతున్నాయి. వాళ్ళకి బొరపడిపోతుంది. ఇదేంటిరా మనం వేసినవన్నీ అక్కడ దాకా కనపడుతున్నాయి, అక్కడికి వెళ్ళా కనపడతలేదు ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు పెరంగులు వేసినా అక్కడే ఆగిపోతున్నాయి, బాణాలు వేసినా అక్కడే ఆగిపోతున్నాయి, ఆవిడ దగ్గర ఎన్ని ఆయుధాలు వేసినా అక్కడే ఆగిపోతున్నాయి. అవతలున్న ఆ ప్రవక్త దాకా వెళ్తాకి ఛాన్స్ లేదు. మధ్యలో ఈయన ఉన్నాడు, కేడుములాగా ఉన్నాడు. ఇక శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి
మనం గనక ఆయన పైన నమ్మకం పెట్టుకోవడం చేతనైతే మన శత్రువులు వేసిన బాణాలన్నీ మన దగ్గర రాకుండా ఆయనే అడ్డంగా కేడెములాగుండి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి మా శత్రువులు చాలా బలమైన వాళ్ళండి. మరి వాళ్ళు చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళండి. వాళ్ళల్లో లాయర్లు కూడా ఉన్నారండి. వాళ్ళు చాలా మమ్మల్ని ఇరికించేస్తారని భయం వేస్తుందండి. ఏమైనా తప్పుడు కేసులు పెడతారేమని మాకు కొంచెం కంగారుగా ఉందండి. వాళ్ళు చాలా ధనవంతులండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఏదైనా చేయగలరండి. మరి నీకు అంతకన్నా గొప్ప దేవుడు ఉన్నాడు కదండి, మరి ఆయన వైపు నమ్మకం పెట్టుకోవచ్చు కదండి. ఇది మాత్రం చేత కాదండి. అమ్మాయి ఏమైపోద్దు, ఏం చేసేస్తారు, వాళ్ళని చూస్తేనే భయం వేసేస్తుంది, అలాగే వెళ్తే భయం వేసేస్తుంది, ఇలాగ వస్తే భయం వేసేస్తుంది అని వీళ్ళని చూసి భయపడిపోతున్నాం. కానీ నా ప్రభు పైన నమ్మకం పెట్టుకుంటాను, నా ప్రభు నాకు కేడెముగా ఉంటాడని మాత్రం అర్థం అవట్లా. అవతల శత్రువు పర్వతం లాంటివాడైనా, బలమైన వాడైనా, ఆడు ముందు ఎవడో ఆగడని తెలిసినా నీకన్నా బలవంతుడు నా దేవుడు ఉన్నాడురా అని ధైర్యంగా ఉండు. అది చెప్తున్నాడు, అది నేర్చుకోమంటున్నాడు. కాబట్టి ఆయన పైన నమ్మకం ఉంచితే ఆయన నీకు ఎలా ఉంటాడో కేడెముగా ఉంటాడు. ఇక నీ జోలికి ఎవడు రాలేడు. ఆయన ఆశ్రయముగా ఉంటాడు. నిన్నెవడేం చేయలేడు. ఎవడ వల్ల కాదు, ఆయనకంటే బలవంతుడు ఎవడు లేడు భూమి మీద. అవతలోడి దగ్గర అనుభవం ఉన్నా ఏం అవదో, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఆయన పైన నమ్మకం ఉంచు అని నేర్పిస్తూ ఉన్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయన పైన నమ్మకం ఉంచిన వాడికి ఆయన ఎలా ఉంటాడో కేడెములాగా ఉంటాడు. కీర్తన 91:4, యెషయా 42:13. ఒకళ్ళది ఒకళ్ళది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చిన్న ఉదాహరణ అండి. కోడి తన రెక్కల కింద పిల్లల్ని పెట్టుకుంటుంది. కోడి పిల్లల్ని పట్టుకెళ్దామని గెద్ద వచ్చి కూర్చుంటుంది అక్కడ డాబా పైన. గెద్దను చూస్తుంది కోడి. గెద్దను చూసి దీని భాషలో పిలుస్తుంది పిల్లలందరినీ, రే శత్రువు వచ్చాడు వచ్చేయండి రా రెక్కల కిందకని పిలుస్తుంది. ఆ పిల్లలు ఎక్కడెక్కడున్న కిచకిచమంట వచ్చి రెక్కల కిందకి వచ్చేస్తాయి. ఈ రెక్కల కింద ఉన్నంతసేపు గెద్ద వలన ఏమవదు. ఏమైనా అవుద్దా మీకు ఎప్పుడైనా తెలుసా? అసలు పోరాటం ఎప్పుడైనా చూసారా? ఏమండి, గెద్ద ఈ తల్లి కోడి పిలిచినప్పుడు 10 పిల్లలుంటే 10 పిల్లలు వచ్చి రెక్కల కిందకి వచ్చేస్తే గెద్ద ఏమీ చేయదు, ఏమీ చేయలేదు కూడా. ఒకవేళ 9 వచ్చి ఒకటి తల్లి మాట వినకుండా ఇంకా దూరంగా ఉండిపోయింది అనుకోండి, ఈ 9 విడిచిపెట్టి దాని ఒక్కదాని కోసం పరిగెట్టుకెళ్దు తల్లి. పిలుస్తుంది రమ్మని, రాకపోతే దాని పొరపాటే. ఈ 9 వచ్చినాయి ఆ ఒక్కదాని కోసం చూస్తూ ఉంటుంది, ఇంకా పిలుస్తూ ఉంటుంది. అది రాలేదనుకోండి, వినకుండా నిర్లక్ష్యంగా ఉందనుకోండి, అప్పుడు కాసేపు చూసి తల్లి వచ్చి నన్ను అటాక్ చేసే అంత అవకాశం లేదని అది నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు దిగుతుంది, అన్నట్టు పోద్ది. ఈ 9 కాపాడుకుంటుంది, కానీ దూరంగా ఉండి మాట వినకుండా రాకుండా ఉండదాని కోసం ఇది తల్లి వెళ్దు. అలాగే మనం కూడా ఆయన రెక్కల కింద ఉన్నంతసేపు శత్రువు గెద్దలాంటివాడైనా, ఆడికి బాబులాంటివాడైనా, ఎంత గొప్పోడైనా ఏమీ చేయలేడు. యెహోవా తన రెక్కల కింద మనల్ని ఏం చేస్తాడు? కప్పి సురక్షితంగా ఉంచుతాడు. శత్రువు వలన ఏమీ కాదని మనం చేస్తున్నాం. ఒకవేళ గెద్ద తెగించి వస్తే, ప్రాణాలకు తెగించి గెద్దను పోరాడి ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతుంది ఈ కోడి గెద్దతో. కోడి పెద్ద, గెద్ద పెద్ద? ఏది పెద్ద? గెద్దే పెద్ద. గెద్దకే చాలా కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, కానీ అంత గెద్దతో కూడా పోరాడుతుంది ప్రాణాలకు తెగించి. దాన్ని భయపెట్టి పంపేస్తుంది ఇది పిల్లల కోసం, అంత తెగిస్తుంది అనమాట. పిల్లల కోడి చాలా తెగించి పోరాడుతుంది. ఒక్క పిల్లని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడదు, తన ప్రాణం పోయేంతవరకు పోరాడుతుంది. అలాగే నీవు దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతాడు. ఇంకా ఆయన్ని అల్టిమేట్గా ఆయన్ని గెలిచొచ్చి మనల్ని చేసే అంత శత్రువు ఎవడో లేడు. కాబట్టి ఆయన పైన నమ్మకం ఉంచాలని మనం చేస్తున్నాం. యెషయా 42:13. యెషయా 42:13. ఎలా బయలుదేరుతారంట? యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హంకరించుచు తన శత్రువులను ఎదురించును, వారు ఎదురు తన పరాక్రమమును కనుపరుచుకొనును. చిరకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. చాలు, ఆయన ఎలా వస్తాడు, ఎలా పోరాడతాడని కొంచెం వివరంగా 2 మాటలు అక్కడ పెట్టాడు అంతే.
అవతల ఉన్న శత్రువు ఎవడైనా సరే ఇక ఈయన సూర్యుని వల్లే బయలుదేరితే ఇక అవతల దేవుడు ఉండదు రాబాయ్. ఆయన నోట్లోంచి ఒక మాట కటకంలాగా వస్తేనే శత్రువులందరూ అయిపోతారు. అంత మహాశక్తిమంతుడు, మహాదేవుడు ఆయన ముందు ఎవడు ఆగలేడు అని చెప్తాకే కొన్ని మాటలు చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఆయన పైన మనం ఏం పెట్టుకోవాలి? నమ్మకం పెట్టుకుంటే ఆయన మనకి కేడెములాగా ఉండి కాపాడతాడు. 6వ మాట 2వ రాజులు 18, 5వ మాట 2వ రాజులు 18, 5, 7. హిజ్కియా అనే రాజుగారు దేవుని పైన నమ్మకం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు పోయిన చోట్లెల్లా అతనికి జయము కలుగుచుండెను అన్నాడు. 2వ రాజులు 18, 5, 7. అతడు పోయిన చోటెల్లా అతనికి జయము కలిగిందంట. విశ్వాసం అనగా నమ్మకం. ఒక్కడికి లేడంటండి. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో అసలు వెనక తెలియదంట. అతడు పోయిన చోట్లెల్లా రైట్, అది తాను వెళ్ళిన చోట నెల్లా జయము పొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము కనుక దేవుని పైన నమ్మకం పెట్టుకునే బిడ్డలమైతే మనం ఎక్కడికి పోతే అక్కడ మనకు జయమే కానీ అపజయం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను దేవుని వాక్యాన్ని బట్టి. మీరు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి. మీ చదువులో మీకు జయం, మీ వ్యాపారంలో మీకు జయం, మీ ఉద్యోగంలో మీకు జయం. మీరు ఆయన పైన నమ్మకంతో వెళ్ళండి. మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ జయమే కానీ అపజయం లేదు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక పాస్టర్ గారు చిన్న క్లిప్ చూశాను నేను, చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ దేవుని నమ్ముకున్న ఒక సహోదరి ఉద్యోగం చేస్తూ ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళు ఒక 20 మంది 25 మంది ఉన్నారు. వీళ్ళ పైన బాస్ ఉంటాడు కదా, ఆయన ప్రయారిటీ లిస్ట్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలి. ఈ అమ్మాయికి ప్రమోషన్ ఇవ్వాలన్నమాట. ఈ అమ్మాయికి ఇవ్వడు అతను, ఈ అమ్మాయికి ప్రమోషన్ ఇవ్వడు. ఈ అమ్మాయికి వెనకాల ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాడు, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాడు. అతను ఉద్యోగం జీవితకాలం అక్కడేనంట, మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉండదంట అతనికి ఆ ఉద్యోగం. అంటే ఈ పిల్ల అక్కడ ఉద్యోగం చేసినంతకాలం ఈ పిల్లకి ప్రమోషన్ ఇవ్వడం, ఆవిడ మారడం. ఇక ఆ ప్రమోషన్ వస్తుందంటారు ఈ పిల్లకి? వస్తుందా? ప్రమోషన్ రాదు. కానీ ఈ పాప నమ్మకం దేవుడి మీద పెట్టుకుంది. నువ్వేమన్నావు నాయన నమ్మకం పెట్టుకుంది, డ్యూటీ మా అంతలో చక్కగా వెళ్తుంది. ఈ వెనకాల ఉన్న వాళ్ళు 20 మందికి ప్రమోషన్ ఇచ్చి పంపేశాడు, మళ్ళీ కొత్త వాళ్ళు ఇంకో 20 మంది వచ్చారు. ఈ పిల్ల మాత్రం అలాగే ఉంటుంది. ఇక అందరూ అంటున్నారు, నవ్వుతున్నారు అనమాట ఈ పిల్లని చూసి. నీకన్నా వెనకాల 20 మంది ప్రమోషన్ అయిపోయి వెళ్ళిపోయారు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు 20 మంది, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, నువ్వు ఎక్కడే ఉంటావు అని ఎటకారం చేస్తున్నారు. ఈమెమో నేను దేవుని పైన నమ్మకం పెట్టుకున్నాను, ఏదో చేస్తాడు దేవుడు. అంటే ఏం చేస్తాడు, ఆడే ఉంటాడు చచ్చేదాకానే, ఆడేం మారడా, ఇంకేం చేస్తాడు దేవుడు అని అంటున్నారు. ఈ పిల్లలు మాత్రం నమ్మకం పోగొట్టుకోవట్లా. నా దేవుడు ఏదో చేస్తాడని నమ్మకంగా అలాగే నమ్మకం పెట్టుకుని ఉంది. అసలు అలా జరగదంట. ఈయనలాంటి ఉద్యోగం ఇంకో చోట చేసి ఆయన్ని ఇక్కడికి వేశారంట, ఈయన అక్కడికి వేశారంట. అలాగే మారదంట, అలా జరగదంట. ఎందుకు జరిగిందో అలా జరిగింది. మరి అది అలా ఎలా చేశారో ఆ పై ఆఫీసర్లు మొత్తం మీద మార్చారు. మార్చిన తర్వాత వచ్చినోడు కూడా ఆడికన్నా మురుకుడు అంటాడు, వీడు అదే టైప్ అంట. కానీ ఆడు మొత్తం ఈ పిల్లలకి కేకేశాడంట. మరి రికార్డు ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తుంది ఈ పిల్లకని, వెనకాల ఎంతమందికి ప్రమోషన్ ఇచ్చాడు అని చెప్పి అక్కడ రికార్డు ఉంటుంది కదా, చూశాడు. ఏమా నాకన్నా ముందున్నవాడు నీకు ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడంట. అయ్యా మరి నాకన్నా వెనకాల వాళ్ళకి 20 మందికి ప్రమోషన్ ఇచ్చారు ఆయన, మరి నాకు ఎందుకు వెళ్ళతే వెళ్ళయ్యా అని అంటే ఆడనంట, ఆడుకు నేను బద్ధ శత్రువుని, విరోధిని, ఆడు నీకు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు ఇస్తానని ఇడిచాడంట. ఈడు ఎవడో ఇతను అందరికన్నా మూర్ఖుడని అలా చెప్తున్నారు. కానీ ఈ పాప ఒక్క విషయం కోసమే దేవుడు వీడిని అటు మార్చాడు, ఆయన ఇటు మార్చాడు. ఆడికిడికి పడదు కాబట్టి, ఆడు చేయలేదు కాబట్టి ఇటు చేసి ఇలా చేశాడు. ఆయన ఏదైనా చేయగలడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. కాబట్టి ప్రియులరా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ ఉద్యోగంలో అయినా నీకు జయమే, నీ వ్యాపారంలో అయినా జయమే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఏదట్టుకుంటుంది అక్కడ నీకు అపజయం
రానే రాదు, నీకు జయమే కలుగుతుంది. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడే జయమే. చరిత్రలో 40 సంవత్సరాల చరిత్రలో ఎక్కడికి వెళ్ళినా ఓటమి రికార్డ్ లేదు దావీదుకి. అలాగే హిజ్కియా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి జయమే కానీ అపజయం లేదని చెప్పి రాసి పెట్టాడు. ఏమిటి సార్ మీ రహస్యం అని మైకెడితే దేవుని పైన నమ్మకం పెట్టుకోవడమే మా రహస్యం అని చెప్తున్నారు వాళ్ళు. అంతకుమించి ఏం లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటంటే, మనం ఏ పరిస్థితులైనా ఆయన పైన నమ్మకం ఉంచటం ఒక్కటే నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. 6వ మాట నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన పైన నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎరుగును అన్నాడు. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చాలు అమ్మా, నా వైపు చూడండి. ఇప్పుడు మనం 140 కోట్లు ఉన్నాం భారతదేశంలో అండి. 140 కోట్ల మందిలో ఎవరినైనా మీ ప్రధానమంత్రి ఎవడంటే ప్రతివాడు చెప్తాడో చెప్పడా? చిన్నపిల్లలు అడిగినా, 5వ తరగతిని అడిగినా, 3వ తరగతిని అడిగినా మీ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అని చెప్తారు చెప్పరా? నరేంద్ర మోడీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసి తెలదా? చిన్నపిల్లలు అడిగినా నరేంద్ర మోడీ మాకు తెలుసు, చూసాం టీవీలో అంటాడు. మరి నరేంద్ర మోడీకి నువ్వు తెలిసా అంటే, నరేంద్ర మోడీ నేను ఎరుగుదుడా అంటే, ఆయనకి తెలిసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసా అంటే నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. చంద్రబాబు గారు తెలిసి నాకు అంటాడు. కొన్ని ప్రతిపక్ష నేత జగన్ గారు తెలుసు అంటే జగన్ కూడా తెలిసి అంటాడు. ఇంకేమన్నా కొద్దిమంది వేళ్ల మీద ఒక 5-6 తెలిసి అంటాడు. మిగిలిన ఎవరి పేరు చెప్పినా తెల్లంటాడు కదా. అలాగే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ పెట్టుకుంటే ప్రతిపక్ష నేతను కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా అంతకుమించి ఇంకా అందరినీ గుర్తుపెట్టుకోడు. అందరు మంత్రులను, అందరు ఎమ్మెల్యేలను గుర్తుపెట్టుకోడు కదా. ఇంపార్టెంట్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు. అలాగా దేవుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటాడంట? దేవుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటాడంట? ఆయన యందు నమ్మిక ఉంచు వారిని నేను ఎరుగును అంటాడంట. మిగిలిన వాళ్ళని ఎరగను అంటాడంట. చాలా ప్రమాదం, చూసుకోండి. మరి మీకు అర్థమైందా? అర్థం లేదా? ఈ పిల్ల మీకు తెలిసిండి అని యేసుప్రభుని అడిగితే నాకు తెలిసి పిల్ల అంటాడంట. ఆయన మీద నమ్మకం పెట్టుకోలేదు, నాకు తెలదంటాడంట. అక్కడ చాలా తేడా ఉంది. మరి ఉందా లేదా? ఇందులో మతలబు ఉంది అండి. నేను మన ఇక్కడ క్రిస్మస్కి షేబా మమ్మీ గారిని పిలిచాం వాక్యానికి, పోయిన క్రిస్మస్కి. ఆవిడికి వాక్యానికి పిలుద్దామని నేను క్రిస్మస్ కంటే ముందు 3 నెలల ముందో 4 నెలల ముందో ఫోన్ చేస్తున్నాను అస్తమానం. ఆవిడకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ తీరు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీరు. ఇదేట్రా ఫోన్ చేస్తే తీర్తలేదేట అనుకునేవాడిని నేను. నాకు అమ్మాయికి నేను తెలదు, నాకు ఇంత లిటిగేషన్ తెలదు కదా మనకి. తీర్తలేదేట ఎప్పుడు ఫోన్ చేసినా అనుకునేవాడిని. సేవకుల మీటింగ్ నెలకోసారి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మా నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. ఒక 5 నెలల ముందు అనుకుంటా వెళ్ళి, అమ్మగారు మరి క్రిస్మస్కి డేట్ ఇవ్వండి, వాక్యం మీరే వచ్చి చెప్పాలా అని అంటే, నేను డేట్ ఇస్తాను చెప్తాను అన్నారు. వచ్చేసాం. మళ్ళీ నెల అయిపోయింది. మళ్ళీ నెలకు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ దగ్గరికి. మరి పోయి నెల అడిగితే నేను డేట్ ఇస్తానండి, మరి ఇంకా ఇవ్వలేదండి అంటే, ఇస్తానన్నా కొంచెం డేట్లన్నీ బుక్ అయిపోయినాయి, ఖాళీ లేవు, కొంచెం చూసి ఇస్తాను అన్నారు. మళ్ళీ నెల అయిపోయింది. మళ్ళీ ఇంకో నెల వచ్చింది, 3వ నెల మళ్ళీ వెళ్ళాం. అప్పుడు అమ్మ ఈ పాస్టర్ గారి నెంబర్ రాసుకొని ఆవిడ పక్కనే ఇంకో పిల్ల ఉంది, ఆ పిల్లకి చెప్పారు. అప్పుడు ఆ పిల్ల నా నెంబర్ ఫీడ్ చేసుకుందనమాట. ఫీడ్ చేసుకున్నాక నేను చేస్తే తీస్తున్నారు ఫోను. మీకు అర్థమైందా? నా నెంబర్ సేవ్ చేసుకున్నాక నేను చేస్తే తీస్తున్నారు ఫోను. అంటే సేవ్ చేసుకోకుండా చాలామంది చేసినా తీరని అర్థం. మనం ఆ నెంబర్కే చేస్తున్నాం, 2000 మంది పాస్టర్లు వస్తారండి. 2000 మందికి నెంబర్ తెలుసండి. 2000 మంది ఫోన్ చేస్తారండి, తీరండి. మరి ఎవరు తీస్తారండి? సేవ్ చేసుకున్న వాళ్ళదే వాళ్ళకి తెలుస్తుందంట, రింగ్ వినపడుతుందంట. ఆ నెంబరే తీస్తారంట. తీసి నాన్న డేట్ ఇస్తాను నాన్న, కొంచెం ఆగినాన్న, నేను చూస్తున్నాను నాన్న అని చెప్తున్నారు మళ్ళీ. ఆహా, ఇప్పుడు సేవ్ చేసాం కాబట్టి మనల్ని ఎరుగుతారు అనమాట. అయితే ఇప్పుడు దాకా ఎరగరు మనల్ని, మనం తెలదాలకి వెళ్తున్నాం. మామూలుగా 100 అంటే 100 చెప్తారు కానీ మనల్ని ఎరగరు. ఇప్పుడు ఎరుగుతురు. ఫోన్ చేయగానే గుర్తుపడుతున్నారు. నాన్న నేను చెప్తాను నాన్న. అలాగో 10 సార్లు వేసాక అప్పుడు 1 తారీఖు 13వ తారీఖు అని క్లియరెన్స్ ఇచ్చారు. అప్పుడు నుంచి ఎప్పుడు చేసినా నాన్న ఓకే, మీరు ఎక్కడికి రావాలి, అడ్రస్ చెప్పండి, అంతా బాగానే ఉంది సంభాషణ.
ఇప్పుడు మనం ఆయన మీద నమ్మకం ఉంచామనుకోండి, మనం ఫోన్ చేసామనుకోండి, యేసుప్రభు ఫోన్ చేసి నాన్న చెప్పరా అంటాడు. మనం ఆయన మీద నమ్మకం ఉంచలేదు అనుకోండి, నెంబర్ తెలిసి మనకి యేసుప్రభు నెంబర్ ఫోన్ చేసినా తీయడు. అంతే, ఇంక తేడా మీరు అర్థం చేసుకోండి. యేసుప్రభుకి ఫోన్ చేస్తున్నాను, అదే చూడరా అమ్మ యేసుప్రభు ఫోన్ చేస్తున్నాను మనం ఫోన్ చేసినా మనకు రిప్లై ఉండదు, మన ప్రార్థన ఉండదు, మనకు జవాబు రాదు అండి. ఎవడో వచ్చాడు నన్ను బెదిరెత్తున్నాడు, రేయ్ నీ అంత చూస్తాను రా, ఏమనుకున్నావురా నేను అంటే అని అలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, నాకు మోడీ గారు తెలుసు, నీకు తెలుసా అన్నాను. నీకు మోడీ గారు తెలుసా? అయ్యి బాబాయ్ ఏదిరా చేయరా ఫోన్ అన్నాడు. నేను ఫోన్ చేశాను, చేయగానే ఆయన ఫోన్ వెంటనే మరి సేవ్ చేసుకున్నాడు కదా, వెంటనే తీసాడు. నాన్న చెప్పరా సుధాకర్ అన్నాడు. అంటే వీడెవడో నన్ను బెదిరెత్తున్నాడు అయ్యగారు అన్నాను. ఎవడరాడు, ఎవరా ఫోన్ అన్నాడు. ఇచ్చాను, తీసుకుని నేను మోడీని అన్నాడు. ఆడికేక 102 కొట్టుకుంటుంది ఆడికి. ఇప్పుడు దాకా చాలా పెద్ద పెద్ద మళ్ళీ మాట్లాడు కదా, అయ్యగారు బాబా అంటున్నాడు. రేయ్ ఆడు నా మనిషిరా, ఆడు నేను ఎరుగుతున్నరా, ఏమనుకున్నావురా, ఆడికి అర్జెంటుగా కాల్ పెట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళిపోలేకపోతే నేను ఉద్యోగం తీసేస్తాను అంటే, అయ్యి బాబాయ్ గారు అలాగండి అని చెప్పి ఫోన్ పెట్టేసి కాడు. ఇప్పుడు దాకా చాలా ఆడబిడిగా మాట్లాడాడు, కాల్ పెట్టేసుకుంటాడు వచ్చి. యారా ఏటరా తేడా ఏటరా అంటే, అయ్యి బాబా మీకు అంత పెద్దవాళ్ళు తెలుసా, నాకు తెల్లరు బాబా, క్షమించండి బాబా, అయ్యో నా గురించి మంచిగా చెప్పండి బాబా, ప్రమోషన్ ఇమ్మని చెప్పండి బాబా అంటున్నాడు. ఇప్పుడు మరి ఆయనకు నేను తెలుసు కాబట్టి, అదే నాకు తెలిసాను అన్నప్పుడు ఫోన్ చేయండి, నేను ఫోన్ చేస్తే ఆయన తెలియదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది కోటం చెప్పండి, అప్పుడు ఎలా ఉంటుంది కోటం? ఆడు మాట్లాడి అంతకుముందు ఇప్పుడు యాక్షన్ చేస్తాడు, చూపిస్తాడు. కాబట్టి మనం ఫోన్ చేస్తే యేసుప్రభు తీసి వెంటనే మాట్లాడి మనం ఏదన్నా ఒక ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వచ్చేసింది అనుకోండి, ప్రభువా యేసు నామములో స్వస్థత కలుగును కాకనగానే దేవుడు స్వస్థపరిచేసాడు అనుకోండి, ఆయనకి మనం ఎరిగినట్టు లెక్క, మనం ఫోన్ ఆయన తీర్తున్నట్టు లెక్క, మనం ఆయన మీద నమ్మకం ఉంచినట్టు లెక్క, ఆయన మనకి మనల్ని ఎరుగును అని సాక్ష్యం చెప్తున్నాడని లెక్క. కాబట్టి ఆయన పైన నమ్మకం ఉంచి వీళ్ళని నేను ఎరుగుదును అని చెప్పేలాగా బతుకుదాం. అర్థమైందో లేదో? రేపొద్దున మన అందరం పరలోకం వెళ్ళాక తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని అడుగుతాడంట, ఈ పిల్ల తెలుసా అని అడుగుతాడంట. అప్పుడు యేసుప్రభు చెప్పిన దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది, ఇంకేం లేదు, ఫైనల్ డిసిషన్ అయిందే. ఆయన ఈ పిల్ల నాకు తెలుసు నేను ఎరుగుదని అన్నాడు అనుకోండి, వెళ్ళిపో పరలోక రాజ్యం. ఇంకొకరు వస్తారు, వీళ్ళు ఎవరైనా తెలదంటాడు అనుకోండి, వెళ్ళిపో అంటాడు, అటేపు నరకం వెళ్ళిపో. ప్రభువా నేను చర్చికి మానకుండా వచ్చాను ప్రభువా, ఉపవాసం ఉన్నాను ప్రభువా, ఎంతో ప్రార్థనా పర్వాలేదు ప్రభువా అని నువ్వు చెప్తుంటే అసలు నేను ఎరగనంటున్నాడు కదా యేసు ప్రభు, మాట్లాడికి వెళ్ళిపో. ఒకటే ఆయన ఎరుగుదునంటే పరలోకం, నేను ఎరగను నాకు వెళ్ళాలి తెలదంటే అంతే అయిపోయినట్టే. కాబట్టి ఆయన ఎవరిని ఎరుగుదుడు? ఆయన పైన నమ్మకం పెట్టుకుని బతికే వాళ్ళని ఆయన ఎరుగుదుడు, అంతే. కాబట్టి ఆయన పైన నమ్మకం పెట్టుకొని బతుకుదాం. నన్ను నా దేవుడు ఎరుగును అని చెప్పేలాగా బతుకుదాం. ఆఖరి మాట 7వ మాట యెషయా గ్రంథం 30:15 30:15 ఆయన పైన నమ్మకం ఉంచిన వారిని ఆయన బలము దయచేస్తాడు అన్నాడు. సరే చదవమ్మా. రైట్, ఓకే. నమ్ముకొనుట వలన బలము కలుగును, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పైన నమ్మకం పెట్టుకుని ఉండండి, మీకు బలము కలుగును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలహీనంగా ఉన్నారా, నీరసంగా ఉన్నారా, నిస్సత్తువుగా ఉన్నారా, కన్నీటితో ఉన్నారా, వేదనలో ఉన్నారా, మీ సకల పరిస్థితులన్నిటిలోని మీకు బలమును ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పైన నమ్మకంతో ఉండండి, మీకు బలమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పుడే సంసోను బలం లేనివాడిగా, తిరగలి విసిరేవాడిగా, అక్కడ నిస్సహాయుడిగా ఉన్నాడు. మరలా దేవుని వైపు తిరిగి, ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన నా జీవితకాలంలో ఫిలిస్తీన్లు ఎంతమంది చంపానో అంతకన్నా ఎక్కువ మందిని నేను చచ్చిపోయే ముందు వాళ్ళ మీద పగ తీర్చుకునేలాగా నాకు ఒక్కసారి బలమే ప్రభు అని ప్రార్థన చేశాడు అండి. ఆ ప్రార్థన దేవుడు అన్నాడు, మరలా బలాన్ని పంపించాడు. అప్పుడు అర్థమైపోయింది సంసోనుకి, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు,
నాకు బలాన్ని ఇచ్చాడని పక్కన ఉన్న వాళ్ళతో అడిగాడు. కళ్ళు కనపడవు కదా, కళ్ళు తీశారు కదా, పక్కన ఉన్న వాళ్ళతో చెప్పాడు, ఒరే బాబు, నన్ను ఈ గుడికి ఆధారమై ఉన్న 2 స్తంభాలు ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి నన్ను నుంచోబెట్టనురా అన్నాడు. వాళ్ళు అనుకున్నాడు కళ్ళు లేవు కదా, ఈడేం చేస్తాడో, అక్కడికి వెళ్ళి ఆ స్తంభాలను తడుముకుంటాడేమో అని అపహాస్యం చేస్తా నవ్వుతా తీసుకెళ్ళి ఆ స్తంభాల దగ్గరికి నుంచోబెట్టి, ఇదిగో ఈ స్తంభం ఇది, ఆ స్తంభం అది 2 చేతులు చూపించారు. చూపించాక థ్యాంక్ యూ అన్నాడు. అని దేవుని పేరట ఇలాగ అన్నాడంట, 2 చేతులని ఇలాగ అన్నాడంట. అంటే 3000 మంది పట్టే అంత గుడి అంట అది. 3000 మంది అండి. 3000 మంది అంటే ఎంత పెద్దగా ఉంటుంది అండి? చాలా పెద్దగా ఉండాలి. దానికి 2 స్తంభాలు ఆధారం అంటండి. ఆ 2 స్తంభాల మీదే అంత గుడి కట్టారంట. అలాంటి బలమైన స్తంభాలని 2 చేతులు ఎలాగంటే 2 స్తంభాలు పడిపోయి మొత్తం గుడి అంతా పడిపోయింది. 3000 మంది చచ్చిపోయారు అంతే. ఆయన పైన నమ్మకం పెట్టుకుని ప్రార్థన చేస్తే అంత బలాన్ని ఇచ్చాడు. 1000 మంది ఎదురుగుండా వస్తే ఆయన పైన నమ్మకంతో ఉంటే చిన్న గాడిద దవడముతో 1000 మందిని చంపేశాడు. ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే బలాన్ని ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక పాయింట్. ఎన్ని సందర్భాలు చెప్పినా, ఎన్ని తిరగేసినా, ఎంత చెప్పినా ఒకటే పాయింట్, ఆయన పైన నమ్మకం పెట్టుకుని బతకాలని సందేశం సారాంశం తెలియజేస్తూ ఉంది. అలా గనక మనం మనల్ని సిద్ధపరచుకోగలిగితే ఈ చెప్పబడిన వాక్య అంతటిని మన జీవితంలో నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.